సినిమా ప్రేమికులకు నమస్కారం. ఈ మధ్య ఓటీటీలో చాలా కొత్త క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ మూవీస్ వస్తున్నాయి. అందులో కొన్ని మనల్ని ఇన్వెస్టిగేషన్ లోకి తీసుకెళ్తే, మరికొన్ని అసలు కిల్లర్ ఎవరు, అసలు క్రైమ్ వెనుక రీజన్ ఏంటి అనే క్యూరియాసిటీతో చివరి వరకు కూర్చోబెడతాయి. అలాంటి క్రైమ్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఉన్న ఈ 7 మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, సౌదీ అరేబియా సినిమాలు ఉన్నాయి. కంగారు పడకండి, ఒకటి తప్ప మిగతా అన్ని తెలుగులోనే ఉన్నాయి. అయితే ఒక్కొక్కటి ఎలా ఉంది, స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా 7వ స్థానంలో ఉంది మొమాకో. ఇది ఒక హిందీ కామెడీ థ్రిల్లర్, కానీ సాధారణ కామెడీ మూవీస్ అనుకోకండి. ఇందులో క్రైమ్, గ్రీడ్, టెన్షన్, డార్క్ హ్యూమర్ అన్ని మిక్స్ అయి ఉంటాయి. మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 9 నిమిషాలు ఉంటుంది. ఇది జూన్ 4న విడుదలైంది. ఇక ఇప్పుడు కేబుల్ వన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక చలికాలపు రాత్రి హర్యానాలో 3 వ్యక్తులు ఒక ఏటీఎం ని దొంగిలిస్తారు. ఏటీఎం దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఒక ట్యూబ్ వెల్ రూమ్ లో దాచేస్తారు. ఇక్కడ వరకు చూస్తే వాళ్ళ ప్లాన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఏటీఎం దొంగిలించాలి, డబ్బు తీసుకోవాలి, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న ట్రస్ట్ ఒక్కొక్కటిగా బ్రేక్ అవుతుంది. డబ్బు కోసం చేసిన క్రైమ్ లో గ్రీడ్ పెరిగే కొద్దీ ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలవుతాయి. అక్కడి నుంచి సిచ్యువేషన్ కామెడీ నుంచి స్లోలీ డార్క్ థ్రిల్లర్ గా మారుతుంది. మొమాకోలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఇది చాలా సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ లా కాకుండా డార్క్ కామెడీ అప్రోచ్ లో స్టోరీ చెప్పడం. కానీ ఇది ప్యూర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాదు. కాబట్టి సీరియస్ మిస్టరీ క్రైమ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు. క్రైమ్ తో పాటు డార్క్ కామెడీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇక మన లిస్ట్ లో 6వ స్థానంలో ఉంది అన్ఐడెంటిఫైడ్. ఇది ఒక సౌదీ అరేబియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. డైరెక్టర్ హఫీజా తెరకెక్కించిన ఈ సినిమా రన్ టైం వచ్చేసరికి సుమారు 1 hour 40 minutes ఉంటుంది. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కథలో సఫన్ అనే యువతి ఉంటుంది. ఆమె డివోర్స్ తర్వాత కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిటీకి వస్తుంది. ఆమెకు ట్రూ క్రైమ్ పాడ్కాస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. అదే సమయంలో ఒక పోలీస్ స్టేషన్ లో ఓల్డ్ ఫైల్ డిజిటలైజ్ చేసే జాబ్ లో చేరుతుంది. అంటే బయటికి చూస్తే ఆమె పని చాలా రొటీన్ గా ఉంటుంది. కానీ ఒక రోజు ఒక యువతి మృతదేహం డెజర్ట్ లో జరుగుతుంది. ఆ కేసులో ఫీమేల్ పర్స్పెక్టివ్ అవసరం ఉంటుంది. అక్కడి నుంచి సఫన్ ఈ కేసు పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆమెకు ఆ అమ్మాయి ఎవరు, ఆమెను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే క్వశ్చన్స్ వెంటాడుతూ ఉంటాయి. పోలీస్ నుంచి వార్నింగ్ వచ్చిన సఫన్ మాత్రం తన ఇన్వెస్టిగేషన్ ఆపదు. ఆమె విక్టిమ్ ఐడెంటిటీని తెలుసుకోవడానికి సౌదీ ఉమెన్ నెట్వర్క్ ను ఉపయోగిస్తూ ఒక్కొక్క క్లూ ని కనెక్ట్ చేస్తుంది. ఈ మూవీ కేవలం కిల్లర్ ఎవరు అనేలాగా చూస్తే సినిమా కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించవచ్చు. కానీ ఈ మూవీ యాక్చువల్ స్ట్రెంత్, క్రైమ్ ఎందుకు జరుగుతుంది, సొసైటీలో ఉమెన్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి అనే లార్జ్ థీమ్ తో ఉంటుంది. సౌదీ సొసైటీలో ఉమెన్ పొజిషన్, ట్రెడిషనల్ థింకింగ్, ట్రూ క్రైమ్ అబ్జెక్షన్ లాంటి అంశాలను కూడా మూవీ టచ్ చేస్తుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ లేదు. సోషల్ యాంగిల్ ఉన్న మూవీస్ ఇష్టమైతే ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇక మన లిస్ట్ లో 5వ స్థానంలో ఉంది ఉయిర్. ఇది మలయాళం క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్. రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 18 నిమిషాలు ఉంటుంది. ఈ సినిమా జియో హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కథలో అజీబ్ అనే ప్రొబషనరీ ఇన్స్పెక్టర్ ఉంటాడు. అతనికి కేరళ, కర్ణాటక ప్రాంతంలో పోస్టింగ్ వస్తుంది. అక్కడ ఒక బావిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరుకుతుంది. మృతదేహం డీకంపోజ్ కండిషన్ లో ఉండడంతో ఆమె ఎవరు, ఎలా చనిపోయింది, అసలు ఇది సూసైడా లేక మర్డరా అనే క్వశ్చన్స్ మొదలవుతాయి. అజీబ్ దగ్గర ఎవిడెన్స్ చాలా తక్కువ. పైగా అతనికి డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండదు. అయితే అతను ఈ కేసుని వదిలిపెట్టాడు. ఏఎస్ఐ జాయ్ సహాయంతో ఒక్కొక్క క్లూని ఫాలో చేస్తూ వెళ్ళాడు. ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లే కొద్దీ ఇది ఒక సింపుల్ మిస్సింగ్ పర్సన్ కేసు కాదని అర్థమవుతుంది. ఉయిర్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ అట్మాస్ఫియర్. ఇది హీరో ఎలివేషన్స్, మాస్ సీన్స్ మీద కాకుండా కేస్ ని స్లోలీ బిల్డ్ చేస్తుంది. అయితే అందరికీ నచ్చకపోవడం కారణం కూడా ఇదే. ఇది ట్విస్ట్ల కోసం మాత్రమే చూడాల్సిన సినిమా కాదు. క్రైమ్ వెనుకున్న హ్యూమన్ యాంగిల్, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ లాంటి సీరియస్ ఇష్యూస్ ని మూవీలో ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్లోలీ బర్న్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు ఉయిర్ ఒక డీసెంట్ వాచ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇక మన లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది డోస్. ఇది మలయాళం మిస్టరీ, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 20 నిమిషాలు ఉంటుంది. ఈ మూవీ 2026 మేలో థియేటర్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కథ మొత్తం ఒక హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. హాస్పిటల్ అంటే మనకు నార్మల్లీ లైఫ్ సేవింగ్ ప్లేస్ గుర్తొస్తుంది. కానీ ఈ సినిమాలో అదే హాస్పిటల్లో వరుస మిస్టీరియస్ డెత్స్ జరుగుతుంటాయి. ఒక డాక్టర్ కి ఈ డెత్ పై అనుమానాలు వస్తుంది. మొదట ఒక్కో డెత్ కి ఇండివిజువల్ రీజన్స్ ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ వీటి మధ్య ఏదో కనెక్షన్ ఉందని తెలుస్తుంది. అక్కడి నుంచి డాక్టర్ ట్రూత్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతనికి గతానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా బయటపడతాయి. అదే సమయంలో ఒక ట్రబుల్డ్ పాస్ట్ ఉన్న ఒక ఇన్వెస్టిగేటర్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లోకి వస్తాడు. ఇద్దరు కలిసి నిజాల కోసం వెళ్తుండగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ప్రాణాల మీదకే ప్రమాదంగా మారుతుంది. డోస్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్. హాస్పిటల్ ప్లస్ మిస్టీరియస్ డెత్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ అనే కాంబినేషన్ ఆటోమేటిక్
ఆటోమేటికల్లీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో హాస్పిటల్ అట్మాస్ఫియర్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సస్పెన్స్ ఫీల్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడ్డాయి. హాస్పిటల్ బేస్డ్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు డోస్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇక మన లిస్ట్ లో 3వ స్థానంలో ఉంది M4M మోటివ్ ఫర్ మర్డర్స్. ఇది తెలుగు సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్. రన్ టైం వచ్చేసరికి కేవలం 1 hour 30 minutes మాత్రమే ఉంటుంది. అంటే నెసరీగా డ్రాగ్ చేయకుండా కాంపాక్ట్ గా చెప్పడానికి ప్రయత్నించిన థ్రిల్లర్. ఇది మేలో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. స్టోరీ విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో వరుసగా బ్రూటల్ మర్డర్స్ జరుగుతుంటాయి. కానీ మర్డర్స్ లో ఒక డిస్టర్బింగ్ ప్యాటర్న్ ఉంటుంది. కిల్లర్ క్రైమ్ సీన్స్ ని ఆర్డినరీగా వదిలేకుండా ప్రతి మర్డర్ సీన్ ని ఫేమస్ పెయింటింగ్ లా రీక్రియేట్ చేస్తాడు. అంటే మర్డర్ ఇట్ సెల్ఫ్ ఒక క్రైమ్ అయితే దాన్ని ఒక ఆర్ట్ వర్క్ లా స్టేజ్ చేయడం మరింత డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఈ కేసు ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏసీపీ కృష్ణన్ రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధా కూడా ఈ మర్డర్స్ వెనుకున్న మిస్టరీని ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కిల్లర్ నెక్స్ట్ విక్టిమ్ ఎవరు, నెక్స్ట్ క్రైమ్ సీన్ ఏ పెయింటింగ్ ని రీఅసెంబుల్ చేస్తుంది, అసలు కిల్లర్ కి పెయింటింగ్ కి కనెక్షన్ ఏంటి, అతని మోటివ్ ఏంటి. ఈ లిస్ట్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ M4M దే అని చెప్పొచ్చు. సీరియల్ కిల్లర్ మర్డర్ ని ఫేమస్ పెయింటింగ్ తో కనెక్ట్ చేయడం ఫ్రెష్ ఐడియా. మూవీలో మరో అడ్వాంటేజ్ రన్ టైం. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇక మన లిస్ట్ లో 2వ స్థానంలో ఉంది కేస్ ఆఫ్ కొండానా. ఇది ఒక కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటలు ఉంటుంది. ఇది ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక డబుల్ మర్డర్ తో మొదలవుతుంది. అక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్స్, రౌడీస్, సివిలియన్స్ ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కథలోకి వస్తారు. ఏసీపీ లక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ విల్సన్ వంటి పోలీస్ క్యారెక్టర్స్ ఇన్వెస్టిగేషన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మూవీకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కథ ఒకే క్యారెక్టర్ చుట్టూ తిరగదు. 4 డిఫరెంట్ ట్రాక్స్ ప్యారలర్ గా నడుస్తాయి. మొదట ఇవన్నీ సెపరేట్ స్టోరీస్ లా కనిపిస్తాయి. కానీ నైట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క ట్రాక్ మరో ట్రాక్ తో కనెక్ట్ అవుతుంది. ఒక పాయింట్ తర్వాత పోలీస్, క్రిమినల్, సివిలియన్స్ అందరి లైవ్స్ ఒకే సిచ్యువేషన్ లోకి వస్తాయి. అక్కడి నుంచి ఎవరు నిజం చెప్తారు, ఎవరు ఏం దాస్తున్నారు, అసలు ఈ హోల్ సిచ్యువేషన్ వెనుకున్న కనెక్షన్ ఏంటి అనే మిస్టరీతో మూవీ ముందుకు వెళ్తుంది. కేస్ ఆఫ్ కొండానాలో నాకు నచ్చిన విషయం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని ఒకే నైట్ లో కనెక్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నెసరీ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయకుండా ట్రాక్ ని కనెక్ట్ చేశారు. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇక మనం టాప్ 1 లోకి వచ్చేసాం. నెంబర్ 1 లో ఉంది ఎనమీ ద ఈక్విటీ ఆఫ్ డెత్. రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 15 నిమిషాలు. ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో లేదు, మలయాళంలో మాత్రమే ఉంది. సబ్ టైటిల్స్ తో మేనేజ్ చేసేయచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కథలో జెరా ఫిలిప్ అనే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటుంది. ఆమె తన యంగర్ బ్రదర్ జియాన్ విషయంలో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. జియాన్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఒక రోజు అతను కనిపించకుండా పోతాడు. మొదట ఇది సాధారణ మిస్సింగ్ పర్సన్ కేసు లా అనిపిస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్లే కొద్దీ కొన్ని సూసైడ్ కేసెస్ మధ్య డిస్టర్బింగ్ సిమిలారిటీస్ ఉన్నాయని తెలుస్తుంది. అక్కడే కథ కంప్లీట్లీ డిఫరెంట్ డైరెక్షన్ లోకి వెళ్తుంది. ఒక్కొక్క సూసైడ్ వెనుక ఒక ప్యాటర్న్ ఉందా, ఎవరైనా డెలిబరేట్ గా వీటిని సూసైడ్ లా క్రియేట్ చేస్తున్నారా, అలా అయితే దాని వెనుక మోటివ్ ఏంటి అనే క్వశ్చన్స్ మొదలవుతాయి. రెహమాన్ ఒక ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసులోకి వస్తాడు. జరా మాత్రం తన బ్రదర్ కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్వయంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇద్దరి ఇన్వెస్టిగేషన్ ప్యారలర్ గా వెళ్లే కొద్దీ అసలు క్రైమ్ నెట్వర్క్ బయటపడుతుంది. ఎనమీలో కాన్సెప్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 3 సూసైడ్ కేసెస్ కి ఉన్న సిమిలారిటీస్, విక్టిమ్ సెలక్షన్స్, క్రైమ్ వెనుకున్న మోటివ్ ఇవన్నీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. రీసెంట్ టైమ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ అంటే ఈ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక కిల్లర్ కి మంచి మోటివ్ ఉంటుంది. కిల్లర్ ని ఏదోలా చూపించాలి, ఏదో ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి అనేలా కాకుండా మంచి మోటివ్ తో కిల్లర్ ని డిజైన్ చేశారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ లేదు. కాన్సెప్ట్ డ్రివెన్ సైకాలజికల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకు ఎనమీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75/5. మన 7 మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లిస్ట్ ఇదే. వీటిలో ఫాస్ట్ పేస్డ్ సీరియల్ కిల్లర్ మిస్టరీ కావాలంటే M4M చూడండి. మల్టీ లేయర్డ్ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ కావాలంటే కేస్ ఆఫ్ కొండానా చూడండి. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కావాలంటే ఎనమీ, హాస్పిటల్ మిస్టరీ కావాలంటే డోస్, రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఉయిర్, సోషల్ యాంగిల్ ఉన్న మర్డర్ మిస్టరీ కావాలంటే అన్ఐడెంటిఫైడ్, అలాగే క్రైమ్ తో పాటు డార్క్ కామెడీ కావాలంటే మోమాకో. మీరు ఈ 7 సినిమాల్లో ఇప్పటికే ఏదైనా చూసుంటే ఏది బెస్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీటికన్నా మంచి సినిమాలు ఏవైనా ఉంటే అవి కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.